కొల్లేరులో విదేశీ పక్షుల సందడి అధికమైంది. ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేస్తాయి. 10 నెలల పాటు ఇక్కడ సంతానోత్పత్తి చేసే వేసవికాలం ప్రారంభమయ్యే ముందు ఇక్కడ నుంచి ఆయా దేశాలకు పయనమవుతాయి. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోలేని పక్షులు శీతల దేశాలకు వెళ్ళిపోతాయి. కొల్లేరులో ఆయా పక్షుల ఆహార అన్వేషణ చూడముచ్చటగా ఉంటుంది. ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆటపాక పక్షుల కేంద్రాన్ని విడిదిగా అభివృద్ధి చేసింది. దీంతో అక్కడ పక్షులు తమ తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పర్యాటకులను ఆనందపరుస్తున్నాయి. ఇటీవల కాలంలో అధికారులతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు ఆటపాక కేంద్రాన్ని సందర్శించి సందడి చేస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ తమ ఉత్సాహాన్ని వెల్లివిరుస్తున్నారు. నా పేరు కార్తికేయ. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మేము వెస్ట్ గోదావరి ఇరగవరం మండలం ఏలేటిపాడు నుంచి వచ్చాము. ఇక్కడ పక్షుల్ని గట్టా చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు పల్లవి శ్రీజ. నేను MSRN ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏలేటిపాడు నుంచి వస్తున్నాను. ఇక్కడ ఈ బర్డ్స్ అవన్నీ చూడడానికి చాలా ఆహ్లాదంగా బాగున్నాయి. ఈ బర్డ్స్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా పక్షులు వేరే ప్రదేశాల నుంచి 15,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ రావడం ఎందువల్ల వస్తాయంటే అన్అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, అంటే అక్కడ ఆహారం దొరక్క ఇవి ఈ టైంలో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మళ్ళీ తన యొక్క పిల్లలతో బర్డ్స్ పిల్లలను పెట్టి తర్వాత వాటిని తీసుకువెళ్తాయి. వీటిని చూడడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మా యొక్క స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి చూపిందామని తీసుకొచ్చే వాళ్ళ బర్డ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే కంపల్సరీ చెట్లు, కంపల్సరీ లేక్స్ నెక్స్ట్ చెట్లు ఏమైనా ఎక్కువగా ఉండాలి. మనం ఏం చేయాలంటే కంపల్సరీ చెట్లను ఎక్కువగా పెంచాలి. చెట్లు ఎక్కువగా పెంచడం వల్ల వాటికి సమ్ హ్యాబిటేట్స్ వాటికి ఆవాస ప్రదేశాలు ఇవ్వడం వల్ల అవి ఉండడం జరుగుతాయి. కాబట్టి మనం ఎక్కువగా నేచర్ని కాపాడుకోవాలి. నేచర్ అంటే మనం ఎక్కువగా డైలీ కూడా ప్లాంట్స్ అనేది మనం పెంచుకోవాలి. ఎందుకంటే పొల్యూషన్ తగ్గించడం వల్ల ఈ యొక్క బర్డ్స్ సంతతిని మనం పెంచుకోవచ్చు.
సరస్సు ఉభయ కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించి ఉంది. 7 మండలాలు, 121 గ్రామాల పరిధిలో సుమారు 77,138 ఎకరాల విస్తీర్ణంతో ఈ సరస్సు విస్తరించి ఉంది. ప్రస్తుతం సరస్సు నీటితో నిండి కలకలలాడుతోంది. ఇక్కడ 88 రకాల మత్స్య, 183 రకాల పక్షి జాతులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏటా పక్షుల గణాంకాల నిపుణులు కొల్లేరు సరస్సులోని పక్షులను గణిస్తుంటారు. కొత్తగా వచ్చిన వాటిని సైతం గుర్తిస్తారు. ఆస్ట్రేలియా, సైబేరియా, దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా, అలాస్కా తదితర దేశాల నుంచి వివిధ రకాల పక్షులు కొల్లేరుకు వస్తాయి. వేల కిలోమీటర్లకు పైగా పయనించి ఇక్కడకు చేరుకుంటాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్నవి స్థానికంగానే ఉండిపోతాయి. వీటితో పాటు స్థానికంగా ఉండే అనేక రకాల పక్షులు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో గోడబాతు, ఎర్రకాళ్ల కొంగ, పరతలు, పాముబాతులు, కంకణాల పిట్టలు, సిలువబాతులు, పాపరాయిలు, కొండింగాయిలు, నత్తగొట్టులు వంటివి ఎన్నో రకాల పక్షులు కనిపిస్తాయి. ఈ కొల్లేరు లేక్లో ఇలాంటి పక్షులు తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఈ పక్షులు ఎందుకు ఇలా తిరుగుతాయంటే వాటి ఫుడ్ కోసం ఇలా తిరుగుతుంటాయి. ఫుడ్ తక్కువ వల్ల ఇలా తిరుగుతుంటాయి. వీటిని కాపాడుకోవాలి. వీటిని కాపాడుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. ఎలాగంటే మన పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడం, ఇలాంటివి మనం పాటించాలి. ఇవి మన బాధ్యత. అంటే ఇలాంటి ప్రదేశాలు మన భారతదేశంలో చాలానే ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా వీటిని సహకరించి వీటిని కాపాడుకోవాలి. కొల్లేరు లేక్లో చాలా పక్షులు ఉంటాయి. ఎలాగంటే కింగ్ ఫిషర్ అనే పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ అనే పక్షులు కూడా ఉంటాయి. ఈ పక్షులు ఏంటంటే సైబీరియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ అనే దేశాల నుంచి వస్తుంటాయి. అయితే ఇవి వేల కిలోమీటర్ల నుంచి ఇలా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఫుడ్ కోసం అని చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు ఎలాగంటే మనం ఈ టెక్నాలజీ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ రేడియేషన్ వల్ల వీటి వల్ల ఈ పక్షులు అనేవి చనిపోతున్నాయి. ఇవేమో అంతరించిపోతాయి. ఇది అవ్వకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ ఇవి అంతరించిపోతే వైల్డ్ లైఫ్ ఎకోసిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి మనం వీటిని కాపాడుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు. అండ్ అలాగే వీటిని కాపాడుకోవడానికి కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరిస్తుందని చెప్పొచ్చు.
ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో వాటపాకలో పక్షుల కోసం వివిధ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పక్షుల ఆవాసాల కోసం కృత్రిమంగా స్టాండ్లు ఏర్పాటు చేశారు. వివిధ రకాల పక్షులు వీటిపై చేరి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేస్తాయి. అలాగే కొల్లేరులో మట్టి దిబ్బలు, కొన్ని రకాల మొక్కలను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా పక్షుల ఆహారం కోసం ఆటపాక ప్రాంతంలో 300 ఎకరాలకు పైగా చెరువును అభివృద్ధి చేశారు. ఈ చెరువులోని చేపలను ఈ పక్షులు ఆహారంగా తీసుకుంటాయి. ఏలూరు రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డి శ్రీధర్రావు యాక్ట్తో మాట్లాడుతూ శీతాకాలం విడిది కోసం వివిధ దేశాల నుంచి వేలాది పక్షులు ఆటపాక వస్తుంటాయని చెప్పారు. వేసవికాలం ప్రారంభం కాగానే ఇవి తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిపోతాయని చెప్పారు. పక్షుల కోసం చిత్తడి నేలల అభివృద్ధిని ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ నగరంలో ఉన్న ఇరాన్ దేశానికి చెందినటువంటి రామ్సార్ అనే నగరంలో ఈ మొట్టమొదటి ఈ మీటింగ్ వెట్లాండ్స్కి సంబంధించి అన్ని దేశాలు కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ప్రధాన అంశం ఏంటంటే వెట్లాండ్స్ని రక్షించాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలలు వీటిని రక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మన కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీని దీనిలో చేర్చడం జరిగింది. ఎందుకనంటే ఇది మన దేశంలోనే, మన భారతదేశంలోనే ఇది మంచినీటి సరస్సు. ఈ మంచినీటి సరస్సు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జీవరాశులు ఏ విధంగా అయినా సరే ఎకోసిస్టమ్ పరంగా కానీ లేకపోతే బయోడైవర్సిటీ పరంగా కానీ చాలా మనకి ఉపయోగకరమైనటువంటి భూభాగం. ఈ చిత్తడి నేలల్ని పరిరక్షించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఇది రామ్సార్ సైట్లో చేర్చడం జరిగింది. ఇక్కడ రకరకాల పక్షులు, విదేశాల నుంచి వచ్చేటటువంటి రకరకాల వలస పక్షులు అనేవి ఇక్కడికి రావడం జరుగుతుంది. దగ్గర దగ్గర 186 జాతులు అనేవి మొట్టమొదట వీటిని గుర్తించడం జరిగింది. ఈ 186 జాతులు కూడా ఇప్పుడు ఇంకా పెరిగినవి 225 వరకు జాతులు అనేవి ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా పరస జాతులు
డైవర్స్ అనమాట. ఈ డైవర్స్ అనేవి చాలా చాలా ఆస్ట్రేలియా, నైజీరియా, ఇలా చాలా దూరం నుంచి, నార్త్ పోల్ నుంచి, సౌత్ పోల్ నుంచి కూడా చాలా రకాలైన బర్డ్స్ వచ్చి ఇక్కడ ఈ శీతాకాలం విడిదిగా ఇక్కడ చేసుకుని మైగ్రేటరీ వచ్చి మళ్ళీ వేసవకాలం ప్రారంభం అయ్యేటప్పటికి ఇవి తిరిగి మళ్ళీ స్వస్థలాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ వెట్లాండ్స్ ఏంటంటే ప్రతి జీవరాశి వాటి మనుగడ ఇక్కడ అనుకూలంగా ఉందని అవి గుర్తిరిగి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ వెట్లాండ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వెట్లాండ్స్ని కాపాడటం కోసం మనకి ఒక థీమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ థీమ్ని ఆధారంగా చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా మళ్ళీ వచ్చే ఫిబ్రవరి వరకు కూడా ఈ థీమ్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, ఈ థీమ్ను ఆధారం చేసుకుని ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, యూనివర్సిటీ నుంచి కానీ, కాలేజీ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ, ఎన్జిఓస్ నుంచి కానీ, అదేవిధంగా రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వెట్లాండ్స్ యొక్క ప్రాధాన్యత వివరించడం జరుగుతుందన్నమాట. అదే రీతిగా ఇప్పుడు మన ఈ కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆటపాక పక్షుల కేంద్రం వద్ద ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ బర్డ్స్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే చాలా దూరం నుంచి వచ్చినటువంటి బార్ హెడెడ్ గూస్ అని, గ్రే లెగ్ గూస్ అని, అదేవిధంగా టీల్స్కి వచ్చేటప్పటికి బ్రాహ్మిణి డక్స్ అని, అదేవిధంగా పింటైల్స్ అని, గార్గనీస్ అని, గడ్వాల్స్ అని, ఈ రకరకాలైనటువంటి టీల్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా శాండ్ పేపర్స్లో కానీ రకరకాల శాండ్ పేపర్స్ ఉన్నాయి, రోజీ ప్యాస్టర్స్ ఉన్నాయి. ఈ రకరకాల బర్డ్స్ ఇక్కడికి వచ్చి ఆతిథ్యం పొంది ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ చేయడానికి మళ్ళీ తిరిగి స్వస్థలాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకి ఆర్టిఫిషియల్గా పెలికాన్స్ సంబంధించి స్టాండ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్టాండ్స్ మీద కృత్రిమంగా అవి గుడ్లు పెట్టుకోవడం, ఆ గుడ్లు పిల్లలు చేసుకోవడం, ఆ పిల్లలు పెద్దవి మళ్ళీ అవే ఇక్కడ త్రూఅవుట్ ఇయర్ కూడా ఇక్కడ నివాసం ఉండే విధంగా ఇక్కడ ఆవాసం వాటికి ఏర్పాటు జరిగిందని నేను ఈ విధంగా తెలియపరుచుకుంటూ, తమ సంతానోత్పత్తి కోసం వివిధ దేశాల నుంచి వేల కిలోమీటర్లు దూరం ఎగురుకుంటూ వచ్చిన విహంగాలతో కొల్లేరులో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా ఆహారం, సురక్షిత ఆవాసం కోసం ఎన్నో విదేశీ పక్షులు కొల్లేరును ఆశ్రయిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన పక్షులు జట్లు కట్టి విహరిస్తాయి. ఆడ, మగ పక్షులు కలిసి పుల్లలు, గడ్డి పరకలతో గూళ్లు నిర్మించుకుంటాయి. శీతాకాలంలో కొల్లేరులో ఈ పక్షులు చేసే కోలాహలాన్ని కనులారా చూస్తేనే సందడిగా ఉంటుంది.
ఈ ఏడాది కూడా వేలాది పక్షులు కొల్లేరులో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.